పునీతులతో ఏకమైన నవయవ్వన 21వ శతాబ్ద తార ధన్య కార్లో అక్యుటీస్. అక్యుటీస్ మే 3, 1991న ఒక సంపన్నమైన ఇటాలియన్ కుటుంబంలో జన్మించారు. మే 18, 1991న జ్ఞానస్నానం తీసుకోవడం జరిగింది. తండ్రి ఆండ్రియా అక్యుటీస్, తల్లి అంటోనియా సల్జానో. వీరు లండన్ మరియు జర్మనీ వంటి దేశాలలో పనిచేశారు. చివరకు 1991 సెప్టెంబర్లో ఇటలీ దేశంలో మిలాన్లో స్థిరపడ్డారు. వీరు అంత మతపరమైన కారు కాకపోయినా కార్లో మాత్రం తన అపారమైనటువంటి ప్రేమను దివ్య సప్రసాద ప్రభువుపై చూపేవాడు. కార్లో తన 7 సంవత్సరాల ప్రాయంలోనే దివ్య సప్రసాదం స్వీకరించడం జరిగింది. ప్రతి వారం పాప సంకీర్తనం చేసేవాడు. తన యొక్క ఆధ్యాత్మిక జీవిత మార్గదర్శకులుగా పునీత అసిసిపుర ఫ్రాన్సిస్ వారిని, పునీత ఫ్రాన్సిస్కా జెసింతా మార్తో, పునీత డొమినిక్ సావియో, పునీత తార్సియన్స్ మరియు బెర్నడెట్ను ఎంచుకోవడం జరిగింది. కార్లో ఎన్నో సామాజిక పనులు చేసేవారు. ఉదాహరణకు, తను చదువుకుంటున్న పాఠశాలలో వికలాంగులైన తోటి వారిని అల్లరి పిల్లలు హేళన చేసినప్పుడు కారులో వికలాంగులకు సమర్థించి వారిని ఓదార్చేవాడు. అలాగే నిరాశ్రులైన మరియు నిరుపేదలైన వారితో స్వచ్ఛందంగా పనిచేసేవాడు. ఇతను ప్రయాణాన్ని విపరీతంగా ఆస్వాదించినప్పటికీ అసిసి పట్టణం ఇష్టమైనదిగా మిగిలిపోయింది. యువకుడు విశుద్ధ జీవితమును ఎట్లు గడుపను, నీ ఆజ్ఞలను పాటించుట వలననే. కంప్యూటర్ మరియు ఇంటర్నెట్పై కార్లోకు ఉన్న ఇష్టాన్ని మరియు నైపుణ్యానికి కారణంగా అతని చుట్టూ ఉన్నవారు అతన్ని కంప్యూటర్ గీక్గా పరిగణించేవారు. ప్రపంచంలో నివేదించబడిన ప్రతి దివ్య సప్రసాద అద్భుతాన్ని జాబితా చేయడానికి ఒక కంప్యూటర్ వెబ్సైట్ను రూపొందించడానికి తానే స్వయంగా దరఖాస్తు చేశారు. ప్రపంచంలో జరిగిన అన్ని దివ్య సప్రసాద అద్భుతాల దగ్గరికి తీసుకెళ్లమని తన తల్లిదండ్రులను కోరడం జరిగింది. కానీ తన యొక్క ఆరోగ్యం క్షీణించడం దీనిని జరగకుండా నిరోధించింది. కార్లో లుకేమియా అనే వ్యాధితో బాధపడుతున్నప్పుడు ఎక్కువగా 16వ బెనడిక్ట్ పాపు గారి గురించి మరియు తల్లి అయిన శ్రీసభ గురించి ప్రార్థన చేసేవారు. తనకు చికిత్స చేస్తున్న వైద్యులు అతనికి నొప్పిగా ఉన్నారా అని అడగగా ఆ ప్రశ్నకు కార్లో నాకంటే ఎక్కువ బాధలు పడుతున్న వ్యక్తులు ఉన్నారు అని సమాధానమిచ్చారు. కార్లో అక్టోబర్ 12, 2006న సాయంత్రం 6:47 మరణించారు. అతని యొక్క కోరికకు అనుగుణంగా తన యొక్క శరీరాన్ని అసిసి పట్టణంలో ఖననం చేయడం జరిగింది. ధన్య కార్లో అక్యుటీస్ పవిత్రతకు మారుపేరుగా జీవించారు. దివ్య సప్రసాదమే పరలోకానికి చేర్చే రాజబాట అని అనేవారు. అతని యొక్క పవిత్ర జీవితం ఎంతోమందికి మార్గదర్శకంగా నిలుస్తుంది. ఈ రోజుటికి కూడా తన యొక్క పవిత్ర శరీరం చెక్కు చెదరకుండా సంపూర్ణంగా ఉంది. మేము ఆ యొక్క పవిత్ర శరీరాన్ని దర్శించుకోవడం ఎంతో ఆనందదాయకం మరియు గొప్ప ఆశీర్వాదం. ధన్య కార్లో అక్యుటీస్ గారా మా కొరకు ప్రార్థించండి. ఆమేన్.